మోదీ గారిని ఒకటే హెచ్చరిస్తున్నాం. యాక్చువల్‌గా మోదీ ఇంకా ముందులుండి అందరినీ ఐకమత్యంగా ఆల్ పొలిటికల్ పార్టీస్‌ని అందరినీ ఆహ్వానించి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటా అని మొత్తం డిసైడ్ చేసుకొని, నాకు తెలిసి అందరూ కలిసి ఒక స్ట్రాంగ్ బాండ్ మీద ఉండి, ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే బావుంటుందని అనుకుంటున్నా. వెన్ కమ్ టు ద వార్ అయితే బెస్ట్. వార్ జరగడం వల్ల మనకి ఇంక్రీస్ బెనిఫిట్ అనేది ఉంటదని అనుకుంటున్నా. మీరు చెప్పండి. వారని డిక్లేర్ చేయొచ్చు. కాకపోతే అంత డైరెక్ట్‌గా కాకుండా ఇంతకుముందు చేసినట్టు యూఆర్ఏ సర్జికల్ స్ట్రైక్స్ టైప్ జరిపి ఆర్మీని వాళ్ళ టెర్రరిస్ట్ అటాక్స్‌ని కాస్త డిఫెండ్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్‌గా ఉన్నారు. మనమేం ఊరుగా కూర్చొని ఉండలేము అని ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్డ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కాకపోయినా కొంచెం టైం తీసుకొని అటాక్ చేస్తే మనకి కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటది. ఇప్పుడే వాళ్ళు రెడీగా ఉన్నారు. మనం ఆల్రెడీ ఇప్పుడు పోతే మనమే బలైతాం. వాళ్ళ మీద ఏమి ఎఫెక్ట్ పడదు. అందుకే మామూలుగా డైరెక్ట్ వార్ కాకపోయినా సర్జికల్ స్ట్రైక్ టైప్ ఏదైనా చేస్తే బెటర్ అనుకుంటాను నేనైతే. ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల పాకిస్తాన్ అఫీషియల్స్‌కి ఏం ప్రాబ్లమ్ ఉండదు. అక్కడున్న ప్రజలకి ఇబ్బంది తప్ప. వాళ్ళ గురించి పట్టించుకునేటట్టు కూడా ఏం లేరు అక్కడ. కాబట్టి మామూలుగా వార్ టైప్ కాకుండా ఏదైనా సర్జికల్ స్ట్రైక్ టైప్ చేస్తే బెటర్